హాయ్ రండి రండి ప్లీజ్ కమ్ ఇన్. హ్యాపీ బర్త్డే దివ్య. థాంక్యూ. కూర్చోండి. మీ అమ్మాయి ఏది? నైనా ఏంటమ్మా? అంకుల్ ఆంటీ క్విజ్ చేయి. అటు చూడు, అక్కని చూడు. Clap your hands, clap your hands. Listen to the music and clap your hands. Turn around, turn around. Listen to the music and turn around. అరే రైమ్స్ చెప్పమనుకుండానే చాలా బాగా చెప్తున్నావే. ఒకవేళ నేను చెప్పకపోయినా మా అమ్మ నా చేత చెప్పిస్తుంది. ఎంతమంది గెస్టులు మా ఇంటికి వస్తారో, ఎన్నిసార్లు మా అమ్మ చెప్పిస్తుందో కదా మమ్మీ. తర్వాత పాట పాడి వినిపించనా? ఫోన్ ఆన్ చేసుకోండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే. పాటలు పాడడం అంటే ఇష్టమా నీకు? మా అమ్మకి ఇష్టం. తను స్కూల్కి వెళ్ళేటప్పుడు పాటలు నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలని ఎంతో ఆశపడింది. కుదరలేదు. ఆ ఆశ ఇప్పుడు నా ద్వారా తీర్చుకోవాలనుకుంది. తర్వాత టీవీలో పాడాలి. అదే మా మమ్మీ ఆశ కదా మమ్మీ. బుజ్జి కన్నా దాదా దాదా ముద్దొస్తుంది కదా. పాపనలా ఎత్తుకోకే. మనిద్దరం చక్కగా ఆడుకుందాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చే వాళ్ళందరికీ పాడి వినిపించాలి, డాన్స్ చేసి చూపించాలి. ఫస్ట్ 3 ర్యాంక్స్ లోపల తెచ్చుకోవాలి. వాగుతూనే ఉంటుంది. ఇంతలోనే ఇంకొక గెస్టా? నా పని అయిపోయినట్టే. రైమ్స్ పాడి వినిపించాలి. క్లాప్ యువర్ హ్యాండ్స్, క్లాప్ యువర్ హ్యాండ్స్. Okay, sit down. Good morning, Blade Silage. నవీన్! మేడం సారీ మేడం, వెరీ వెరీ సారీ మేడం, ప్లీజ్. మీ వాడికి బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. సారీ మ్యామ్, ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇంకెప్పుడు ఇలా జరగదని ఓ లెటర్ రాసిచ్చి వెళ్ళండి. ఓకే. నాయనా నవీన్! నాయనా కానలోన గంత కట్టి వదిలినట్టే వదిలిపెట్టి నాగుమల్లే ఆడమంటే ఆడుతుందా అమ్ముకుట్టి ఇంటి పెంకి పోకి అంటే చెంగు చెంగు దూకం అంటే హద్దు లేదే. టింగు డాంగు బెల్లు కొట్టి లెఫ్ట్ రైట్ అంటే నేను రోబో కాదే. కొట్టి కొట్టి పోయాలనే సాటి లేని ఆటుందిలే. స్వీట్ స్వీట్ పద్యాలనే కంప్లైంట్ చేస్తాను. నేను తప్పకుండా హాస్టల్లో చేరుస్తాను. ఈ రోజు మమ్మీ ఒక కొత్త డిస్ట్రాయ్ చేయబోతున్నారు. మమ్మీ, వానపాముకి జలుబు చేస్తుందా? ముందు హోంవర్క్ చేయవే. పక్క ఫ్లాట్ నితిన్ చూడు, ఎంత బాగా చదువుతాడు. నువ్వు ఉన్నావు చదువులో 0, అల్లరి మాత్రం బాగా చెయ్యి. మమ్మీ, నేను ఎలా ఉన్నానో దాని గురించి చెప్పు, అంతేకాని వేరే వాళ్ళతో కంపేర్ చేయకు. ఓకే? వాడు LKG, ఐఎమ్ 2nd స్టాండర్డ్. నానా, ఇవాళ ట్యూస్డే, స్పోర్ట్స్ డ్రెస్. నిన్ను హాస్టల్లో చేర్పించేస్తాను, చూస్తూ ఉండు. లంచ్ కూడా వాట్సాప్ లో పిలవాలా? టైం అయింది, పడుకోరా. ఈ గేమ్ ఫినిష్ చేసి పడుకుంటాను డాడీ. లైట్ డాడీ, నాకు మంచినీళ్ళు కావాలి. ఇదిగో తాగు. చుచ్చు వస్తుంది డాడీ, నాకు లండన్ వచ్చేలాగుంది. కుట్టేనంటే 2 ముక్కలు అవుతావు. ఇంకా డ్రెస్ డాడీ, ఇది తడిచిపోయింది. వాడికి ఆ డ్రెస్ మార్చొచ్చుగా. ఏ నువ్వేమైనా పేషెంట్ వా? ఏ నా గ్రీన్ వద్దు, బ్లూ వేసుకుంటాను. నువ్వు మాత్రమే బ్లూ వేసుకుంటావా?
ఇదిగోరా, ఇదిగో తీసేస్తున్నాను. ఇదిగోరా. ఓకేనా? ఓకేనా? నా కోసం ఒక పాట పాడు, పడుకుంటాను. ఏయ్, ఎరా నువ్వు ఏడిపించింది చాలక మీ అమ్మతో పాడించి మరీ చంపాలనుకుంటున్నావా? పోరా, నేను వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. హంగామా సాగని మందిడమ్మ పెంచమ్మ హంసలే నింగి తాకమ్మ కులాసాల ఉషస్సులో విలాసాల మజా ఇదే. కంగారు పడుకు డాడీ, పర్స్ ఎక్కడుందో తెలియాలంటే కాస్త బ్రెయిన్ పెట్టి వెతకాలి. కొట్టినట్టు అయిపోతారా? రత్తునై శృతించనా సుఖాలలో తరించనా. నేనా గోళ్ళ మీద గీదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? తప్పు తప్పుగా మోళి కట్టమాకురా కాళీ. ఇంత లేట్ అయితే ఇంకా ఎక్కడున్నావు? అసలే ఆఫీస్ లో నన్ను పీల్చి పిండేశారే. ఇప్పుడు ఇంటికి వచ్చానంటే వాడి టార్చర్ తట్టుకోలేను. వాడు నిద్రపోగానే చెప్పు, అప్పుడు వస్తాను. అయితే నేను మాత్రం ఒంటరిగా వాడితో కష్టపడాలా? అమ్మ దీంట్లోకి దూరమ్మా. Hey, listen to the class. Keep quiet. మై నేమ్ ఇస్ నైనా. Stand up. చెప్పేది వినవా? Stupid. మిస్, మీరు చెప్పేది నేను కరెక్ట్ గానే వింటున్నాను. మీరు చెప్పేది చెవుతోనే కదా వినేది. మరి మొహం చూడటం దేనికి? నాకు ఒకే మొహం చాలా రోజులు చూడడం ఇష్టం లేదు, బోర్ కొడుతుంది. అందరూ నవ్వి మిస్ కి కోపం తెప్పించి నన్ను బయటికి పంపియద్దు, ఓకే? Get out. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మిస్, నా పెన్ కనపడట్లేదు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ థర్డ్ టైం. ఓ సి, ఈ క్లాస్ లో ఉన్న పిల్లలందరూ బాగా ఉన్నవాళ్ల పిల్లలు. అందుకని ఎవరు ఎవరిది దొంగలించాల్సిన అవసరం లేదు. ఎవరి బ్యాగ్ లోకైనా తెలియక వెళ్ళుండొచ్చు, లేదా బాగా అందంగా ఉందని ఎవరైనా తీసుండొచ్చు. నేనెవరిని పాయింట్అవుట్ చేయను, కానీ ఎవరు తీసారో నాకు బాగా తెలుసు. అందుకని నేనిప్పుడు ఏం చేయబోతున్నానంటే, బయట ఒక బ్యాగ్ తీసుకువెళ్లి పెడతాను. అందరూ కళ్ళు మూసుకొని వరుసగా వెళ్లి అందులో చేతులు వదలాలి. పెన్ను తీసిన వారు లోపల పడేయాలి. సో పెన్ను దొరుకుతుంది, ఎవరు తీసారో తెలీదు. ఓకే, రెడీయా? ఇది ఎరా, నువ్వు అల్లరి చేస్తున్నావు డైరీలో రాసేనే మీ అమ్మ నాన్నని చూపించావా? కనపట్లేదు మిస్. డైరీ కనపడడం లేదా? ఏమైందిరా? వాట్ హ్యాపెన్? నిజం చెప్పు. డిడ్ యు సర్చ్ ద క్లాస్ రూమ్? ఈ రోజు ఇంటికి వెళ్ళాక ఇంట్లో సైలెన్స్. ఇవన్నీ వీడు దొంగిలించినవి. ఇదొక్కటే కాదు మేడం, టీచర్ అనే మర్యాద కూడా లేదు. వెనకాలే వచ్చి కొట్టి వెళ్తున్నాడు. క్లాసులో ఓవర్ గా అలర్ట్ చేస్తుందని బయటకు పంపించాను మ్యామ్. వెళ్ళి బెల్లు కొట్టేసింది. నాకు బోర్ కొట్టింది, ఇంటికి వెళ్ళాలనిపించింది, అందుకే బెల్లు కొట్టాను. రేపు నీ పేరెంట్స్ రమ్మను. థ్యాంక్ యూ మిస్. లాస్ట్ వార్నింగ్, లేదంటే స్కూల్ నుంచి పంపించేస్తాను. ఓకే? ఓకే మ్యామ్. గో నౌ. థ్యాంక్స్ అ లాట్. వాట్ నాన్ సెన్స్. వాళ్ళ పేరెంట్స్ రమ్మను. వీడెప్పుడు ఇలాగే చేస్తున్నాడు మేడం. నవీన్! మేడం సారీ మేడం, వెరీ వెరీ సారీ మేడం. మా ఫ్యామిలీలో ఎవరికి దొంగతనం అలవాట్లేదు. మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీలో వద్దొద్దు మేడం. వాడు కొంచెం అల్లరి చేస్తాడే తప్ప దొంగతనం లాంటి అలవాటు రారైట్. మీ నాన్న చూడు, ఆయన బ్యాంక్ మేనేజర్. నీకోసం ఎంతమంది కాళ్ళ వెళ్ళపడతారు. నువ్వు అసలు మాట వినవా? ఎన్ని స్కూల్స్ అని మార్చాలి? పరువు తీస్తూనే ఉంటావా? నువ్వు అసలు మారవా? సైలెన్స్. ఆర్ యు మ్యాడ్? అసలు మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? చూడండి, ఏ హోంవర్క్ చేయలేదు. కొంతమంది పిల్లలు బాగా చదువుతారు, అల్లరి చేస్తారు. కానీ మీ అమ్మాయి అల్లరి మాత్రమే చేస్తోంది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వరకు చూద్దాం. బాగా స్కోర్ చేస్తే ఓకే, లేదా టీసీ ఇచ్చి పంపించేస్తాం.
ఇలా సైలెంట్గా ఉంటే ఎంత బాగుంటుంది. వాడిని అలా బాదుతున్నా వాళ్ళ మిస్ ప్రిన్సిపల్ చూస్తూనే ఉన్నారు. నాకు ఆ ప్రిన్సిపల్ మీద కోపమే. ఆవిడ టేబుల్ మీద నాకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఉంటే కొట్టేద్దామని చూశాను, మిస్ అయింది. కానీ దివ్య కర్ణ, నన్ను ఉద్యోగం రిజైన్ చేసేయమంటావా? పోనీ 24 గంటలు ఇంట్లోనే ఉండి వాణ్ణి చూసుకుంటాను. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. అందరూ నన్ను నాటీ బాయ్ అని అంటున్నారు. పైగా అమ్మ నాన్న కొడుతున్నారు. మిస్ తిడుతోంది, పనిష్మెంట్ ఇస్తోంది. నేనింకెప్పుడు అస్సలు పిచ్చి పనులు చెయ్యను. ఇది నేను చెప్తుంటే కూడా ఎవ్వరూ నమ్మట్లేదు. ప్రామిస్. ఇంట్లో ఉండే నువ్వే కదా తన్ని చూసుకోవాలి. ఆఫీస్కి వెళ్తూ నేను తన్ని చూసుకోగలనా? పుస్తకాలు పట్టి చదివించచ్చుగా. ఇంట్లో ఏం చేస్తున్నావు? తను స్కూల్కి వెళ్ళాక మిగతా టైం అంతా నిద్రపోతున్నావు. ఇది కష్టమా నీకు? హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రాలేదో అంతే. కావాలంటే రేపు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం. దీన్ని డిస్కాల్క్లియా అంటాం మేము. ఓ 2 months ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఏ విషయం ఖచ్చితంగా చెప్పగలం. కొత్త కొత్త పేర్లు పెట్టి ఎక్స్రే, ఈసీజీ, స్కాన్ అంటూ బిల్డప్లు ఇచ్చి నిల్ 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 అని రాసి డబ్బులు గుంజి మనల్నే భయపెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. హీఈస్ నాట్ హైపర్ యాక్టివ్, హీఈస్ యాక్టివ్. హైపర్ యాక్టివిటీకి ఓవర్ యాక్టివిటీకి చాలా తేడా ఉంది. డోంట్ వరీ, పర్వాలేదమ్మా. ఇప్పుడు మా అందరికి ఊళ్ళో ఆడుకోవడానికి చాలా చోటు ఉండేది. కొండ, కోన, చెట్టు, చేమలు ఉండేవి. కొలను, చెరువులు ఉండేవి. ఇప్పుడు 750 square feet లో పిల్లల్ని బంధించి అల్లరి చేస్తున్నాడు అంటే వాళ్ళేం చేస్తారు? పాపం, వాడిలా చురుగ్గా ఉన్నాడని సంతోషపడాలి. ఈ వయసులో పిల్లలంటే నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేదానివి. ఈ మాత్రం దానికి కౌన్సిలింగ్ ఎందుకు? మాత్రలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లే వస్తాయి. స్కూల్లో కష్టపడకుండా పాఠాలు నేర్పాలని అది ఉంది ఇది ఉందని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నువ్వేం పట్టించుకోవద్దు. ఏమైంది విద్య? కొట్టనంటే ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అని వాటితోనే ఏడు. రేపటి నుంచి నువ్వు దాన్ని చదివించు. లేదురా, జస్ట్ ఫోన్. ఐల్ కాల్ యు బ్యాక్. ఓకే, బై. చిన్న తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. ఈ స్కూల్కి సంబంధించిన అడ్మిషన్ ప్రొసీజర్స్ గురించి ఇప్పుడు ఈ స్కూల్ స్పెషల్ ఎడ్యుకేటర్ పద్మ వివరిస్తారు. అందరికీ నమస్కారం.